నమస్కారం గురుగారు. మన ప్రీవియస్ ఎపిసోడ్లో మన చేతిలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే దాన్ని బట్టి ఎలా ఉంటుంది ప్రొఫెషన్స్ అనేది తెలుసుకున్నాం కదా. ప్రస్తుత కాలంలో మనకున్న అకాడమిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ప్రకారం ప్రస్తుత కాలంలో ప్రొఫెషన్స్ అన్నవి ఎలా ఉంటాయి, వాటి పరంగా గ్రహాల పరంగా ఎలా ఉంటుంది ఈ ప్రొఫెషన్స్ తీసుకుంటారు వ్యక్తులు అని కొంచెం అన్వయించుకొని చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు మీకు ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే మీకు దీంట్లో మనకి ప్రామాణికంగా ఉన్న శాస్త్రంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ ఉదాహరణలో చెప్పాను. కాకపోతే ఏంటంటే ఇందులో చిన్న అంటే పూర్వ శాస్త్రానికి అంటే మనకి పురాతన నుంచి ఉన్నటువంటి శాస్త్రంలో మనం చెప్పేటువంటి నియమాలకి ఇప్పుడు కాలానుగుణంగా మనం చెప్పేటువంటి ప్రిడిక్షన్ని మార్చుకోవాలి. అంటే శాస్త్రం ఒకేలాగా ఉంటుంది, ఫలితం ఒకేలాగా ఉంటుంది. ఈ ప్రిడిక్షన్లో వచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు పూర్వం ఉందనుకోండి, ఏదైనా అక్రమార్జనతో సంపాదనతో వీడు జీవిస్తాడు అనేది అదేంటంటే ఇది మనకి పారమార్థికంగా జీవించడు, వీడు ఎథికల్ గా బతకడు అనే దాన్ని ఒక రకమైన దోషంగా మనకి ఏదైనా జోష్యం పిల్లల గురించి పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు ఏమండి వీడు కొంచెం అక్రమార్జన పరంగా బతుకుతాడు, ఎథికల్ గా బతకడు అనేది చాలా నెగిటివ్ గా చెప్పేవాడు పూర్వకాలంలో ఉన్న శాస్త్ర ప్రకారం. కానీ ఇప్పుడు అదే శాస్త్రాన్ని మనం ఏం చేస్తామంటే పర్లేదండి, మీ వాడికి మంచి జీతం కంటే కూడా పై ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి డిపార్ట్మెంట్లో చేరేటువంటి ఆస్కారం ఉంటుంది అనేది ఇప్పుడు దాన్ని అది పాజిటివ్గా చేసి చెప్తాం. అట్లాగేంటంటే పూర్వం జాతకాల్లో ఏదన్నా ఒక చోట రాణించలేడు అంటే స్వరాజ్యంలో కానీ స్వగృహంలో కానీ స్వదేశంలో కానీ రాణించలేకపోతే ఉన్న చోట మీ వాడు రాణించేటువంటి అవకాశం లేదండి, విదేశాలకు వెళ్ళి పూర్వం నది సముద్రం దాటి వెళ్ళటం అంటే అది కొంచెం దోషంగా అనుకునేవాడు. ఇప్పటికి కూడా మనకి టీటీడీ దేవస్థానంలో ప్రధాన పూజారి గారు ఇతర దేశాలకు వెళ్ళరు. కారణం సముద్రం దాటితే సంప్రోక్షణ చేసుకోవాలనేటువంటి ఒక పూర్వం అలా ఆచారం ఉండేది. అందుకే మీకు స్నాతకం చేసినప్పుడు కూడా పెళ్లి కొడుకుకి నది దాటకూడదు అంటారు. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అప్పట్లో నదీయానము సముద్రయానము చాలా రిస్కీగా ఉండేది. ఉన్నప్పుడు ఇక్కడ అర్చకులు వెళితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ప్రధానంగా షోడశోపచారాలకి లోపం ఏర్పడుతుందేమో, అలాగే స్నాతకం అయిన తర్వాత వివాహం ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారేమో, నది నడుచుకుంటూ మోకాళ్ళలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇది లేకుండా ఉండటం కోసం అలా కొన్ని చెప్పడం జరిగింది. అందుకని ఇప్పుడు ఏం చెప్పాలి, చక్కగా ఉన్న చోట రాణించేది దేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది జాతక ప్రకారము అంటే ఏం చెప్పాలంటే చక్కగా మీ వాడికి ఫారెన్ వెళ్ళే యోగం ఉందండి అని చెప్తాం. ఒకే విషయాన్ని ఒకే ప్రిడిక్షన్ని ఇప్పటి కాలానికి అనుగుణంగా దాన్ని చెప్పేవాడు మోడరేట్ చేసుకుని చెప్పడం అనేది ఇందులో ప్రధానంగా ఉంది. అట్లాగే మీకు ఇందాకన ఒక్కొక్క గ్రహం అనుకూలంగా ఉంటే గురువు అంటే ఎథికల్ గా ఉంటాడు, లేకపోతే మధ్యలో శనివేలకి ఇలా ఉంటుంది, లేకపోతే ఇటు రాజకీయంగా లీడర్స్ అవుతారు, లేకపోతే ఇటు బిజినెస్ చేసుకుంటాడు, లేకపోతే ఇటు కుజుల్లో ఆయుధాలు మారణాయుధాలు పట్టుకుని ఉంటాడు, లేకపోతే చంద్రుడు అంటే మానసిక వికాసానికి ఉత్సాహంగా సంబంధించి ఉంటాడని. తర్వాత శుక్రుడు అంటే అలంకారాలకి భోగాలకి లాలసత్వానికి ఇదిగా ఉంటాడు, మనకి కళలకి సంకేతం అని చెప్పాం కదా. ఇప్పుడున్న కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మనం అన్వయించి చెప్పటంలోనే శాస్త్రాన్ని అందులో గొప్పతనం ఆధారపడి ఉంటుంది. ఇందులో ఇప్పుడు కాలంలో మనం ఏం చేస్తున్నాము, తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి కోర్సు, వాళ్ళకి అనుకూలమైనటువంటి కోర్సుని మన ఇష్టాలని వాళ్ళ మీద పిల్లల మీద ఇంజెక్ట్ చేసి వాళ్ళని లాంగ్ టర్మ్లు పెట్టో లేకపోతే ఇంకేదన్నా పెద్ద స్కూల్స్లో చేర్పించో బాగా ప్రెజర్ చేసి మనం అనుకున్న కోర్సు అనుకున్న రీతిలో వేయటం కోసం ఈవెన్ దో డొనేషన్ కట్ అయినా సరే చేర్పించి చదివించడం అనేది ఏర్పడుతుంది. పూర్వం స్నాతకోత్సవం ఉన్నటానికి 64 కళ్ళు నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోనే భవిష్యత్తు జీవనం సాగిస్తారు అనేటువంటి ఫ్రీడమ్ ఉందన్నాం కదా. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ లేకపోవటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వాళ్ళు ఆ ప్రొఫెషన్ చేస్తారని చెప్పాను కదా. దీంట్లో ఈ 7 గ్రహాలు అనుకూలంగా ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చక్కగా MBBS లో డొనేషన్ కట్టి వాళ్ళ తల్లిదండ్రులు చేర్పించేశారు. మరి అంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి తల్లిదండ్రులు అందులో చేర్పించినప్పుడు విద్యార్థులు ఆటోమేటిక్గా దానికి తగ్గ కష్టం పడతారు. వాళ్ళ ఇష్టాలకి అతీతంగా వాళ్ళ భావుకతకి వ్యతిరేకంగానైనా సరే ఆ కోర్సు చేసి MBBS డాక్టర్స్ గా బయటకు వస్తారు. ఈ వచ్చిన దాంట్లో
ఉండేటువంటి, ఇప్పుడు మీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అనుకూలంగా ఉంది, గురుగ్రహము అనుకూలంగా ఉన్నది చేతిలో, లేకపోతే జాతకంలో గురుగ్రహం అనుకూలంగా ఉంది. వీళ్ళు ఏందో చక్కగా పీఠాధిపతులో, లేకపోతే ఏంటంటే 10 మందికి ప్రవక్తలుగానో, లేకపోతే ఏంటంటే 10 మందికి ప్రధాన సలహాదారులుగానో ప్రభుత్వానికి ఇలా ఉంటారని చెప్పుకున్నాం. ఈయన చేసిన కోర్స్ ఏంటి? ఎంబీబీఎస్ డాక్టర్ చేశాడు. అబ్సల్యూట్గా ఏంటంటే ఆయన డాక్టరే కావాలి. కాకపోతే వీళ్ళు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుని స్పెషలైజేషన్ చేసేటప్పుడు ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఏం చేస్తాడంటే, వాడికి ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత నేను ఎండి చేస్తాను అని చెప్పి ఫిజీషియన్గా మారి మంచి హస్తవాసికల డాక్టర్గా ఉంటూ తను హస్తవాసికల డాక్టర్గా ఎండీగా ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తారు గురు అనుగ్రహం బాగుంటే. అలాగే ఏంటంటే ఒక మెడికల్ కాలేజీల్లో ఉన్నారనుకోండి, అందులో ప్రొఫెసర్స్ గాను లెక్చరర్స్ గాను ఆ టీచింగ్ 10 మందికి సలహా ఇచ్చే లక్షణం ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఆ ఎంబీబీఎస్ అనే కోర్సుని తన ఉద్యోగాన్ని ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటాడు తన ఐడియాలజీ ప్రకారం. అలాగే మీకు శని స్థానం బాగుంది, శనికి వైరాగ్యకారకుడు మందుడు, ప్లస్ ఏంటంటే గుప్త విషయాలకి అనుకూలమైన వాడు అనుకోండి. ఇప్పుడు వీళ్ళేదో డిటెక్టివ్ గానో లేకపోతే ఇంకేదంటే ప్రభుత్వానికి గూఢచారులుగానో ఉండాలంటే కాదు. అలానే వైరాగ్యం పుచ్చుకుని సన్యాసులుగా ఉండాలన్నా కాదు. ఇదేంటంటే వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, వీళ్ళు మర్మాంగాలకి సంబంధించినటువంటి డాక్టర్లుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ప్రతి వ్యక్తికి వాడికి అది ప్రైవసీ. సో వాళ్ళ ప్రైవసీకి రహస్యంలోకి వీడు త్వరపడి దానికి వైద్యం చేస్తాడు. లేదా వైరాగ్య కారకుడు అనుకోండి, ఏదో స్థిమితంగా గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో చేరేంటి అంటే రిలాక్స్డ్గా సరే లెట్ ఇట్ బి నడుస్తూ ఉంటుందిలే అని ఒక వైరాగ్యకారకమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏంటంటే ఈ గుహ్యమైన విషయాలని చెప్పేటువంటి కోర్సుకి ఈ ఎంబీబీఎస్ని కన్వర్ట్ చేసుకుంటాడు వాడు. అలాగే మీకు ఇటుపక్క ప్రభుత్వము అన్నాను కదా, అంటే వీళ్ళు ఒక మండలాధ్యక్షులు గానో లేకపోతే వీళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో చీఫ్ మినిస్టర్ గానో అట్లా వెళ్తారన్నాం కదా. ఇలా వెళ్ళినప్పుడు మనకి ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే తెలుసు, ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు కానీ కోట్ల శివప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఒరిజినల్ గా పాలిటిక్స్ లోకి వెళ్ళారు. అలా వెళ్ళకపోయినప్పటికీ కూడా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే సూర్యగ్రహం అనుకూలంగా ఉన్న వాళ్ళు దేనికి వెళ్తారంటే, వీళ్ళు అసోసియేట్ డీన్ గా ఉంటారు. వీళ్ళు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒక అసోసియేట్ డీన్ గా కానీ, ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ గా కానీ, లేకపోతే ఒక గవర్నమెంట్ డాక్టర్ గా కానీ, ప్రభుత్వం నుంచి ప్రభుత్వాధికారిగా అంటే ఒక అథెంటికేటెడ్ గా తన సర్టిఫికెట్ చెల్లే విధంగా ఎవరికైనా సరే ఒక సివిల్ సర్జన్ గా కానీ అలా ఉండేటువంటి ప్రొఫెషన్ చేస్తూ ఒక అథెంటికేటెడ్ గా, అలాగే ఏంటంటే వాళ్ళ అసోసియేషన్ ఉంది డాక్టర్స్ అసోసియేషన్, దానికి హెడ్ గా ఉంటారు. ఈ లీడర్షిప్ క్వాలిటీ అనేది వీళ్ళు ఎంబీబీఎస్ చేసినప్పటికీ వాళ్ళ ఒరిజినల్ గా వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీని మిస్ చేయకుండా ఆ క్వాలిటీని ఎంకరేజ్ చేసుకుంటూ దానికి అనుగుణంగా నడుచుకుంటారు. అలాగే నెక్స్ట్ ఏమనుకున్నాం మనం, బుధుడు వేలు అసలు బుధుడి వేలుకి మనం చెప్పిన ప్రొఫెషన్ ఏంటి ఇందాకనా ఏమని చెప్పుకున్నాము, వీళ్ళు చార్టెడ్ అకౌంట్లు అవుతారు, బిజినెస్ టైకూన్లు అవుతారు, వ్యాపార దృష్టి ఎక్కువ ఉంటుంది, లెక్కలు గణాంకాలు స్టాటిస్టికల్ డేటా అంతా చేస్తూ ఉంటారన్నారు. మరి ఎంబీబీఎస్ డాక్టర్ కి స్టాటిస్టిక్స్ కి చార్టెడ్ అకౌంటెంట్ కి అసలు ఏమైనా సంబంధం ఉందా? లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు అనుకూలంగా ఆయన ఎంబీబీఎస్ చేసేసాడు. చేసిన తర్వాత ఏం చేయాలంటే దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఈ వింగ్ ఏదైతే ఉందో అంటే ఏంటంటే ఎక్విప్మెంట్ ఏమేమి కొనాలి, ఎవరెవరికి జీతబత్యాలు ఏమి ఇవ్వాలి, లేకపోతే ఏంటంటే ఏమేమి దీనికి ఖర్చులు పెట్టాలి, ఏమి ఖర్చులు తగ్గించాలి, ఈ స్టాటిస్టికల్ డేటా ఏది ఉంటుందో ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన దానికి రిలేటెడ్గా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాడు. లేదా ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తుంటారు స్టాటిస్టికల్, ఓహో ఈ ఆపరేషన్లన్నీ ఇన్ని రకాలుగా వస్తాయి, లేదా ఏంటంటే ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారము ఈ డిసీజు ఈ రంగంగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. అంటే ఏంటంటే ఈ మెడికల్ టర్మినాలజీలో కూడా ఆయన ఐడియాలజీ అంతా ఆ స్టాటిస్టికల్ మీద లేకపోతే ఆ ఇన్కమ్ ఓరియంటెడ్ గా బిజినెస్ ఓరియంటెడ్ గానే ఉంటుంది తప్పితే వేరే ఉద్దేశంగా ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు కుజుడు 1 కానీ కుజుడు 2 కానీ రెండిట్లో ఏది చూసినప్పటికీ కూడా వీళ్ళు ఏదో మారధాయలతోనూ పోలీస్ ఆఫీసర్ గాను మిలిటరీ ఆఫీసర్ గాను ఇలా ఉంటారని మీరు
అని చెప్పడం జరిగింది కదా. అలా కాదు. అదే ఇప్పుడు డాక్టర్ అయ్యాడు, డాక్టర్ పోలీసు కాదు, మారణాయుధాలు పట్టుకునేటువంటి మిలిటరీ ఆఫీసరు కాదు, ఫ్యాక్షనిస్టు కాదు. ఏం చేయాలి మరి అప్పుడు? ఈ డాక్టర్ అనేవాడు సర్జన్ గా నిలబడతాడు. అంటే ఏంటంటే ఆయన వర్క్ అంతా ఎప్పుడైతే కత్తులు, కటార్లు, సిజర్లు, వీటితోనే నడుస్తుంది. అంటే ఏంటంటే మిగతా ఓపీ చూడడం, ఎండి లాగా, అంటే గురువు అనుకూలంగా ఉన్నట్టుగా స్టాటిస్టికల్ డేటా గురించి పట్టించుకోవడం, లీడర్షిప్ క్వాలిటీస్ గా పెట్టుకోవడం, ఏది సూర్యుడిలాగా. ఇదేంటి బుధుడు అనుకూలంగా ఉంది కాబట్టి, ఈయనకి కుజుడు అనుకూలంగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా అన్ని రెడీ చేసి పెడితే వచ్చి సర్జరీ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఏంటిది, ఆయనకి ఆయుధాలతోనే పనిచేసే లక్షణాన్ని ఆ ఎంబీబీఎస్ డాక్టర్ ఆ విధంగా అన్వయించి చెప్పుకోవాలి మనం. అలాగే మీకు ఒరిజినల్ గా ఇప్పుడు చంద్రుడు అనుకూలంగా ఉంటే ఊహాలోకాల్లో తిడతాడు, కవితలు రాస్తాడు, కావ్యాలు రాస్తాడు, భావుకత కలిగినటువంటి చెప్తాడు. డాక్టర్ కవితలు రాసుకుంటూ కూర్చోడు కదండి. అంటే లోపల ఐడియాలజీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మానసిక వికాసానికే ఎక్కువ ఉపయోగపడేవాళ్ళు ఏంటంటే ఈ ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన స్పెషలైజేషన్ సైక్రాటిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ అయిపోయి ఈ మనుషుల్లోని మానసిక వికాసానికి, ఆహ్లాదానికి ఉపయోగపడేది మాత్రమే ఆయన ప్రొఫెషన్ గా చేయటానికి, ఆ ఇంట్రెస్ట్ చూపించడానికి ఉంటాడు. ఒకవేళ స్పెషలైజేషన్ కూడా బలవంతాల తండ్రుల బలవంతాలతో, లేకపోతే ఆయనకు వచ్చిన మెరిట్ బట్టి ఏ కార్డియాలజీ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు మెడికల్ టర్మినాలజీ కంటే పేషెంట్లతో ఎక్కువగా ప్రేమగా మాట్లాడటం, వాళ్ళ కష్టసుఖాలు పాలు పంచుకోవటం, వాళ్ళకి ఆహ్లాదపరచడం, వాళ్ళని ఉత్తేజపరచడము. మనం ఏదో చిరంజీవి సినిమా ఎంబీబీఎస్ జిందాబాద్ అని చదువుకుంటాం కదా, ఆ టైప్లో ఏంటంటే మానసికంగా దగ్గర అవడానికి, మానసికంగా మోటివేట్ చేయడానికి, మానసికంగా వాళ్ళని ఆనందపరచడానికి ఐడియాలజీ పూర్తిగా ఆ గ్రహానికి అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత శుక్రుడు అన్నాం. శుక్రుడు ఏదో నాట్యాలకి, భరతనాట్యాలకి, వీణకి, వీడన్ని ఈ ప్రొఫెషన్స్ లో వస్తాడని మనం చెప్పాం. కానీ ఏంటంటే ఇదే ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయాడు, ఆయన్ని ఎంబీబీఎస్ కోర్స్ చేశాడు. మరి ఈయన ఇంకే వీణ వాయిస్తాను, సంగీతం చేస్తాను, సాహిత్యం చేస్తూ కూర్చొని ప్రొఫెషన్ కావాలంటే కాదు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే స్త్రీ సంబంధమైన గైనకాలజిస్ట్ గానే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, స్త్రీ సంబంధమైన ఉమెన్స్ డాక్టర్ గా ఉంటాడు. లేదంటే ఈయన దేనికైతే అందానికి ఏదైతే ప్రధానం ఇస్తారో ఈ కాస్మెటాలజీ అని ఒకటి ఉంటుంది అందులో. అంటే ఏంటంటే ఈ ఈ అందాన్ని పెంచేటది, ఆహార్యాన్ని పెంచేది, ఈ లక్షణాలు కలిగినటువంటి కాస్మెటాలజిస్ట్ గా ఆయన అయ్యేటువంటి, అంటే ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ చేశారంటారు కదా, వాటికి అనుకూలంగా, అంటే ఏదైనా బర్న్ అయిపోయి స్కిన్ పాడైపోయినప్పుడు కానీ, ఏదైనా గాయాలైనప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని అందానికి, అంటే ఏంటంటే లోపల అంటే దాన్ని స్కిన్ స్పెషలిస్ట్ ఏంటంటే వాళ్ళ బ్యూటీని ఎంకరేజ్ చేయడం కోసం ఉంటారు. కొంతమంది ఒరిజినల్ గా వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చక్కగా వాళ్ళు డాక్టర్ కోర్స్ చేస్తూనే చక్కగా ఏదో ఒక లైట్ మ్యూజిక్, లేకపోతే భరతనాట్యము, సంగీతము, సాహిత్యము, వాళ్ళు పర్సనల్ వ్యవహారాల్లో కానీ, పెళ్లిళ్ళలో, పేరెంటాలు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు నేర్చుకుని దాన్ని చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఇది ఇలా అన్వయించుకోవాలన్నమాట. ఏంటంటే ఈ గ్రహ ప్రభావం ఏమి చెబుతుందయ్యా అంటే వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళ భౌతికమైన రూపాన్ని చెప్తుందే తప్పితే ఒరిజినల్ గా పూర్వంలాగా 64 కళలు నేర్చుకుని ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకునేటువంటి ఫ్రీడమ్ ఇప్పుడున్నటువంటి కోర్సుల్లో, విద్యా విధానంలో గురుకులాల నుంచి మెకాలయ విద్యా విధానం వచ్చిన తర్వాత 64 కళని ప్రోత్సహించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఉన్న కోర్సుల్లో తన మానసికంగా తను ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఏది మనకి సెట్ అవుతుందో ఆ గ్రహానికి అనుకూలమైనటువంటివి వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా అదే రకమైన మెంటాలిటీతో, అదే రకమైన భావనలతో, అదే రకమైన భావజాలంలో బతుకుతూ ఉంటారు. ఈ చిన్న లాజిక్ తెలియకపోవటం వల్ల మన జాతకంలో ఇలా ఉంది, ఆయన మిలిటరీ ఆఫీస్ అవుతాడని చిన్నప్పుడు రాశారు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఆయుధాలతో పట్టుకుని చేస్తాడన్నది కాలేదే. అంటే ఈయన ఎంబీబీఎస్ డాక్టర్ అయినా సర్జన్ గానే ఉంటాడు, ఆయుధాలతోనే పనిచేస్తాడు. ఇదేంటంటే ఇవి ఇవి చాలా ముఖ్యమైన కీలకమైన విషయాలు కాబట్టి మీకు నేను అర్థమైనంత వరకు కరెక్ట్ గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇది దాంట్లో మూల సూత్రం. మనం గ్రహ అనుకూలతని ఈ విధంగా వాళ్ళ ప్రొఫెషన్ డిసైడ్ చేసేటప్పుడు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. చాలా ధన్యవాదాలు గురుగారు. మనకి ప్రస్తుతం ఉన్న సొసైటీలో, ప్రస్తుతం ఉన్న అకాడమిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ప్రకారం గ్రహాలు ఏ ఉచ్చ స్థానంలో ఉంటే ఎలాంటి ప్రొఫెషన్స్ తీసుకుంటారు, ఒకవేళ వాళ్ళు వేరే ప్రొఫెషన్స్లో స్థిరపడ్డా ఏ గ్రహాల పరంగా ఎటువంటి సైడ్ ఆఫ్ ప్రొఫెషన్స్లోకి
మేజర్స్లోకి వెళ్తారు అనేది చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. ఇది మన ప్రేక్షకులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.